మ్యాడ్ స్క్వేర్. ఆల్రెడీ మ్యాడ్ చూసిన వాళ్ళు ఈ సినిమాలో స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 2 hours 10 minutes సినిమాలో స్టోరీ లాజిక్ లేకపోయినా కడుపుబ్బా నవ్వొచ్చు అనుకున్నా. కానీ నవ్వకపోతే థియేటర్లో జనాలు వీళ్ళేదో తేడాగా ఉన్నారే అని అనుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఫోర్స్డ్ ఫన్ కి ఫోర్స్డ్ స్మైల్ ఇవ్వాల్సి వచ్చింది. క్యారెక్టర్స్ విషయానికి వస్తే అందరికీ డైలాగ్స్ రాయాలి కాబట్టి రాశారు. లడ్డు ఎంట్రీ, పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ ఇవి లేకుంటే సినిమా లేనట్టే. లడ్డు ఇంట్రొడక్షన్ లెవెల్ అసలు వేరే లెవెల్ అంతే. ఫస్ట్ హాఫ్ మ్యారేజ్ లో కామెడీ బాగుంది, నవ్వుకున్నాం కాసేపు. సెకండ్ హాఫ్ లో గోవాకి వెళ్ళాక కొంచెం బోర్ అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ లో కొంచెం బెటర్ అనిపించింది. ఫైనల్ గా నాట్ బ్యాడ్ నాట్ గుడ్ మ్యాడ్ స్క్వేర్ అని చెప్పొచ్చు. మ్యాడ్ లో లడ్డు కాలేజ్ లో ఉండి స్టోరీ చెప్తాడు. మ్యాడ్ స్క్వేర్ లో జైల్లో ఉండి స్టోరీ నారేట్ చేస్తాడు. లడ్డు జైల్లో ఎందుకున్నాడు, అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేదే స్టోరీ. బాయ్ అంటే ఓకే బాయ్ అంటే నవ్వొచ్చింది. బాయ్ అంటే బాయ్ కింద మార్చినప్పుడు నవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ పార్ట్ లో డీడీ అండ్ లడ్డు ఫాదర్ ది చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో కాస్త తగ్గింది. హీరోయిన్స్ అయితే లేరు. మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ లో ప్రియాంక జబల్కర్ గారు కనిపిస్తారు. స్క్రీన్ టైం హీరోయిన్ కోసం వెళ్తే కాస్త డిసప్పాయింటే. మ్యాక్స్ గా సునీల్ గారు, లడ్డు ఫాదర్ గా మురళీధర్ గారు మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ అందరూ బాగా చేశారు.